హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోగ్రఫీ క్రియేషన్. ఈరోజు మీకోసం నరేట్ చేస్తున్న సినిమా 2013లో రిలీజ్ అయిన ఆఫ్టర్ ది డార్క్ అనే ఒక కాన్సెప్ట్ మూవీ అండి. కాన్సెప్ట్ సినిమా అంటే ఇదేదో ఆర్ట్ ఫిల్మ్ అనుకున్నారు, కాదండి, వెరైటీ సినిమా. అంచేత ఈ సినిమా నేను ఆన్లైన్లో స్టోరీ చెప్పలేను, నా వల్ల కాదు. అంచేత ఆన్లైన్ లాంటి రొటీన్ లీకేజ్లు చెప్పుకోకుండా డైరెక్ట్గా సినిమా నెరేషన్లో తీసుకెళ్తాను. వెళ్ళే ముందు నా రొటీన్ రిక్వెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. వీడియో నచ్చితే లైక్, ఇంకా బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి. స్టోరీలోకి పరకాయ ప్రవేశం చేసేద్దాం రండి. ఇది మీ సోగ్రఫీ క్రియేషన్ ఛానల్. సినిమా ఓపెన్ చేస్తే ఒక టీనేజ్ హీరోయిన్లు బెడ్ మీద రొమాన్స్ చేసుకుంటుంటారు. కాలేజీకి టైం అయిపోతుందని హీరోయిన్ వెళ్ళిపోతుంది. కాస్త అటు ఇటు దొర్లి ఆ హీరో గారు కూడా క్లాస్ ఉందని చెప్పేసి బయలుదేరి కాలేజీకి వస్తాడు. అక్కడే హీరోయిన్ కూడా ఉంటుంది. ఇదే ఆ సంవత్సరం చివరి ఫిలాసఫీ క్లాసెస్ అనమాట వాళ్ళది. ఇక్కడ ఇప్పుడు ఆ ప్రొఫెసర్ వచ్చేసి ఇంతవరకు ఈ సబ్జెక్ట్ మీకు ఎంతవరకు అర్థమైంది తెలుసుకోవడం కోసం మీకోసం నేను ఓ టెస్ట్ పెడుతున్నాను. ఆ టెస్ట్ లో ఎవరు బాగా పెర్ఫార్మ్ చేస్తారో వాళ్ళకి ఎక్కువ మార్కులు వేసి పాస్ చేస్తాను అంటాడు. స్టూడెంట్స్ లో ఎవరికి ఇమాజినరీ విజన్ ఎక్కువగా ఉందో అని చెప్పి అడుగుతాడు. ఒకడు, సార్ నా ఇమాజినేషన్ లో ఒక పెద్ద గెలాక్సీ మధ్యలో ఒక కోతి ఉంటుందండి. ఆ కోతి కంప్యూటర్లో ఆ మంకీ థియరీ అని చెప్పేసి ఒక టైం ట్రావెల్ గురించి నేర్పుతుంటుంది అని చెప్పేసి చెప్తాడు. అందరూ నవ్వుతారు. ఇంకొకడు తన కళ గురించి చెప్తాడు. ట్రైన్ ట్రాక్ మీద 5గురు అడ్డంగా పడుకొని ఉంటారు. వాళ్ళ పక్కన ఉన్నటువంటి ట్రాక్ మీద టీచర్ని కట్టి పడుకోబెట్టి ఉంటారు అనమాట. ఆపోజిట్లో ట్రైన్ సూపర్ స్పీడ్గా వస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను ఆ 5గురు స్టూడెంట్స్ని కాపాడాలా, టీచర్ ఒక్కరిని సేవ్ చేయాలని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు ఆ క్లాస్లో ఒక అమ్మాయి లేచి, దానికి ఎందుకు బ్రో అంత టెన్షన్, 100 కేజీలు బరువు గలటువంటి భారీ మనిషిని ట్రైన్కి అడ్డంగా నుంచోబెట్టు, ట్రైన్ కింద పడిపోతుంది అంతే, అప్పుడు నువ్వు ఆ స్టూడెంట్స్ని టీచర్ని ఒకే టైంలో సేవ్ చేయొచ్చు అంటుంది. ఇప్పుడు ఆ ప్రొఫెసరు హీరోయిన్ని అడుగుతాడనమాట, నీకేదన్నా ఇమాజినేషన్ ఉందా అని చెప్పేసి. ఏమీ లేదు సార్ అంటుంది. పక్కనటువంటి అమ్మాయి తన ఇమాజినేషన్ గురించి చెబుతూ ఉంటుంది. పెద్ద టవరు, ఆ పెద్ద టవర్ అంచున ఒక అమ్మాయి వేలాడుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు చెప్పే అమ్మాయే వేలాడుతూ ఉంటుంది. పైన చూస్తూ 3 ఫ్రెండ్స్ ఉంటారనమాట. అలాగా ఏంటి ఇలా చూస్తున్నారు, నన్ను కాపాడండి అని చెప్పేసి ఆ అమ్మాయి అంటుంటుంది. వాళ్ళు సేవ్ చేయకుండా వెనక్కి వెళ్ళిపోతారు. ఆ అమ్మాయి కిందకి పడిపోతుంది. కానీ తన దగ్గర ఉన్నటువంటి ఆ పారాచూట్ సాయంతో సేఫ్గా కిందకి ల్యాండ్ అవుతుంది. ఇప్పుడు తన ఫ్రెండ్స్లో తనకి ఎవరు హెల్ప్ చేస్తారని కావాలనే ఈ టెస్ట్ చేసింది. ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరని చెప్పేసి అర్థమైందని చెప్పేసి ఆ అమ్మాయి తన ఇమాజినరీటువంటి ఆ సీక్వెన్స్ని చెప్పింది, ఫినిష్ చేసింది. అది విన్న ప్రొఫెసరు, నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను మా మీ దగ్గర నుంచి. ఎవరు కూడా ఆ రేంజ్లో ఎవరు కూడా తన ఇమాజినరీ విజన్ని చెప్పడం లేదు. ఓకే, జస్ట్ ఓకే సరే. ఇప్పుడు మీ 20 మందికి ఒక టెస్ట్ పెట్టబోతున్నాను. అందులో ఏ ఒక్కరు గెలిచినా సరే మిగిలిన వాళ్ళని పాస్ చేస్తాను. మొత్తం ఎవరు గెలవకపోతే మాత్రం అందరికీ మార్కులు తగ్గించేస్తాను. ఇప్పుడు నేను ఏదైతే ఇమాజిన్ చేస్తానో మీరంతా కూడా అదే ఇమాజినరీ వరల్డ్లో ఉండాలి. ఇప్పుడు ఆ ఇమాజినరీ వరల్డ్లో ఎవ్వరూ లేరన్నమాట. ఈ 20 మంది వీళ్ళతో పాటు ఆ ప్రొఫెసర్ మాత్రమే ఉన్నారు. అక్కడ బాంబులో పక్క నుంచి పేలుతున్నాయి. అందుకే బంకర్లోకి తీసుకెళ్ళాడు. ఆ వెళ్ళాక డోర్కి ఆ పాస్వర్డ్ లాంటిది పెట్టి చూపిస్తున్నాడు అనమాట. ఒక సంవత్సరం కాలం పాటు తినడానికి ఫుడ్, చదవడానికి లైబ్రరీ, పడుకోవడానికి బెడ్స్, ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేయడానికి మెషిన్స్, కరెంట్ పోతే జనరేటర్ కూడా అన్నీ ఉన్నాయి. చూడండి, బయట ఆటోమిక్ బాంబ్స్ పేలుతూనే ఉంటాయి, మీరు మాత్రం లోపల ఉంటారు. మీరు చేయాల్సిన పాత్రలన్నీ రాసిపెట్టి ఉంచాను. ఇందులో డాక్టర్స్, ఇంజనీర్స్ లాంటి మెయిన్ కేటగిరీ వాళ్ళు 10 మంది లోపల ఉంటారు. సింగర్స్, డాన్సర్స్, కమెడియన్స్ లాంటి మిగిలిన వాళ్ళు బంకర్కి బయట ఉంటారు అని ఫినిష్ చేస్తాడు. రేడియేషన్ తగ్గాక సంవత్సరం దాటాక బంకర్ నుంచి బయటికి రావాలి. మీరు ఈ లోకంలో మీరు మాత్రం మిగిలి ఉంటారు. అందరూ కలిసి దీన్ని రీప్రొడ్యూస్ చేయాలి, పిల్లల్ని కనాలి, డెవలప్ చేయాలి. ఇదంతా విన్న తర్వాత హీరోయిన్కి ఈ గేమ్ ఆడటానికి ఇంట్రెస్ట్ లేక, సార్ నేను బయలుదేరుతాను సార్ అని చెప్పి లేస్తుంటే, చూడమ్మా క్లాస్లో నువ్వు టాప్ స్టూడెంట్, నువ్వే ఈ గేమ్లో పార్టిసిపేట్ చేసి నీ లవర్ని మిగిలిన వాళ్ళని పాస్ చేయించాలి అని కన్విన్స్ చేస్తాడు. ఇప్పుడు ఒక బాక్స్ తెచ్చి ఒక్కో చీటీ తీస్తుంటాడు. హీరోయిన్కి తీసిస్తాడు. ఆమె ఇంజనీరు, హీరో వ్యవసాయం చేయాలి, మిగిలిన వాళ్ళకి ఒక్కొక్కటి వచ్చాయి. వాళ్ళలో ఒకడు, సార్ నేను సంగీతం నేర్పేవని చెప్పగానే ప్రొఫెసర్ వాడిని షూట్ చేసి చంపేస్తాడు. అక్కడ అందరూ బెత్తరపోయి, ఏం సార్ ఎలా చేశారు అంటే, వాడు జోకరు, వేస్ట్ డిపార్ట్మెంట్, మీలో ఒకడు తగ్గితేనే కదా నేను మీలో ఒకరిగా జాయిన్ అవ్వగలుగుతాను అని చెప్పి, ఇప్పుడు ఎవరు లోపల ఉండాలి, ఎవరు బయట ఉండాలని చెప్పేసి ఓటింగ్ పెడదామంటాడు. పియానో వాయించేవాడు ముందుకు వచ్చి, సార్ ఇప్పుడు నేను అవసరం లేకపోవచ్చు కానీ లోకం రీప్రొడ్యూస్ చేసేటప్పుడు యూజ్ అవుతానంటాడు. దానికి ఎవరు కూడా సాటిస్ఫై అవ్వరు.
అంచేత వాడు బంకర్ బయట ఉండాలని చెప్పి ఫిక్స్ అవుతాడు. ఇలా 10 మంది బయట 9 మంది లోపల సెలెక్ట్ చేసుకున్నారు. ప్రొఫెసర్ అందులో అందరికంటే ముఖ్యం, అందులో బంకర్కి పాస్కోడ్ ఉన్నవాడు కాబట్టి లోపల ఉండాలి. ఇదంతా ఫిక్స్ అయిన తర్వాత ఇక గేమ్ స్టార్ట్ చేసే లోపు 10 నిమిషాలు ఇష్టం వచ్చినట్టు ఎవరు కావాల్సిన వాళ్ళు షేర్ చేసుకోవాల్సిన చేసుకోండి, అలా తిరిగి రండి అని చెప్పేసి అనుకుంటారు. ఇప్పుడు హీరో హీరోయిన్లు ముచ్చట్లు షేర్ చేసుకుంటూ ఉంటారు రొమాంటిక్గా. ఆ గన్ పేలిన సౌండ్ వినబడుతుంది వాళ్ళకి, పరిగెత్తుకుంటూ వస్తారు. అందరూ పరుగుని వచ్చి చూస్తే ప్రొఫెసరు 10 మందిని కూడా ఆ షూట్ చేసి అక్కడికక్కడ చంపేశాడు అన్నమాట. షాక్తో సార్ ఎందుకు వాళ్ళని అలా చంపేశారు అని అడుగుతారు. ఈ 10 మంది బయట ఉండాలి, బయట భయంకరమైన రేడియేషన్ ఉంది కదా, మేము భరించలేము, మమ్మల్ని ఇప్పుడే మీరు చంపేయండి అని బతిమాలారు వాళ్ళు, అందుకే చంపేశాను అని అబద్ధం చెప్పాడు ప్రొఫెసర్. ఈ ప్రొఫెసర్ ఒక విధంగా చూస్తే సైకో ప్రొఫెసర్ అనమాట. ఇప్పుడు ఈ స్టూడెంట్స్ అందరూ అనుకుంటారు అనమాట, ఈ సైకో ప్రొడ్యూసర్ గారు మనతో పాటు ఉంటే చాలా డేంజరు అని చెప్పేసి ఈ 9 మంది కూడా బంకర్ లోపలికి వెళ్ళిపోయి ఆ ప్రొఫెసర్ బయట ఉంచేస్తారు. లోపల 9 మంది హాయిగా తిని వాళ్ళ బెడ్రూమ్ లో నిద్రపోతూ ఉంటారు. కానీ హీరోయిన్ దగ్గరికి వచ్చి రొమాన్స్ చేశాక హీరోయిన్కి డౌట్ వచ్చింది అనమాట, ప్రొఫెసర్ ఎలా ఉన్నాడో చూద్దామని చెప్పేసి ఆ డోర్ ఓపెన్ చేసి చూస్తే ప్రొఫెసర్ బయట ఆ రేడియేషన్కి స్కిన్ అంతా ఒలిచేసినట్టుగా అలాంటి పొజిషన్లో ఉంటాడు. వాళ్ళని చూసి ఒక స్లిప్ మీద రాసి చూపిస్తాడు, మీరు బంకర్ నుంచి బయటికి రావాలంటే పాస్కోడ్ నాకు మాత్రమే తెలుసు అని. ఆ ప్రొఫెసరు చనిపోతాడు. ఇప్పుడు లోపల ఉన్న వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. సంవత్సరం పాటు ఈ లోపల ఉండి అప్పుడేం చేయాలో ఆలోచిద్దామని చెప్పేసి అనుకుంటారు. నెక్స్ట్ డే హీరోయిన్ వచ్చి బయట చూడగా ఒక కుక్క ఆ ప్రొఫెసర్ యొక్క శరీరాన్ని తింటూ ఉంటుంది. వీళ్ళు లోపల ఆ ఫుడ్ బెడ్ ఉంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటుండగా సంవత్సరం పాటు అయిపోయింది. బయట రేడియేషన్ తగ్గింది, వెళ్దామని చూస్తే డోర్ ఓపెన్ అవ్వదు. డోర్కి కావాల్సిన పాస్కోడ్ తెలియదు వీళ్ళకి. తెలిసిన నెంబర్లన్నీ ట్రై చేస్తారు, పర్మనెంట్గా క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు ఆ గన్తో కూడా డోర్ని షూట్ చేసి తెరుద్దామని చూస్తారు, కట్టెలతో కొట్టి చూస్తారు, నో అస్సలు కుదరలేదు, చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఫుడ్ సరిపడినంత లేదు, కొంచెం కొంచెంగా సరిపెట్టుకొని పంచుకొని తింటుంటారు. మొత్తం ఫినిష్ అయిపోయింది. ఒకడు అలా కూలబడిపోయి చనిపోయాడు ఫుడ్ లేకపోవడంతో. మిగిలిన వాళ్ళు వాడిని తిని బతుకుదాం అనుకుంటారు. ఎన్నాళ్ళు ఇలా సాటి మనిషిని ఇలా తిని బతుకుతుంటాం, అంచేత ఇలా ఉండకూడదు అని చెప్పేసి అందరూ తుపాకీతో వాళ్ళు గురిపెట్టుకుని చనిపోతారు, హీరోయిన్తో సహా. సో ఇప్పుడు ఆ గేమ్లో ఆ టెస్ట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ప్రజెంట్ ఆ క్లాస్ రూమ్లో అంటాడు ప్రొఫెసరు, నేను పెట్టిన టెస్ట్లో అందరూ ఓడిపోయారు కాబట్టి మార్క్స్ అందరికీ తగ్గించేస్తాను అని చెప్పేసి అంటాడు. ఒక స్టూడెంట్ సార్ ఇంకో ఛాన్స్ ఇవ్వండి సార్, ఈసారి ఫోకస్ చేస్తామని చెప్పేసి అంటాడు. సరే అని చెప్పేసి మళ్ళా ఇప్పుడు ఆ స్లిప్పులు తీసేటువంటి బాక్సు సెలెక్ట్ చేసుకోవడానికి అందరికీ ఇస్తుంటారు. హీరోకి ఈసారి కూడా ఫార్ములానే వచ్చింది, కాకపోతే దానికి ఎక్స్టెన్షన్గా గే అని వచ్చింది. సార్ నేను అలాంటి వాడిని కాదు సార్ అంటాడు. అది నీ వ్యక్తిగతం అయ్యా, ఇక్కడ కాదు, ఈ గేమ్ రూల్స్ ప్రకారంగా చిట్టీలు ఎలాగొస్తే అలాగా ఆడాల్సిందే అని చెప్పేసి ఆ స్ట్రాంగ్గా చెప్తాడు ప్రొఫెసరు. ఇలా మిగిలిన వాళ్ళు కూడా సెలెక్ట్ చేసుకుంటారు. ఈసారి పెద్ద పెద్ద ఇసుక కొండల మధ్య బంకర్ ఉంది, చుట్టూ బాంబులు పెడుతున్నాయి. బంకర్ లోపల ఉన్నటువంటి తుపాకీని ఎవరికి తెలియకుండా ప్రొఫెసర్ తీసి దాచుకుంటాడు. కానీ ఇది హీరోయిన్ చూసింది, కానీ ఎవరికి చెప్పదన్నమాట. ఈ 10 మంది బంకర్ బయట, 10 మంది బంకర్ లోపల ఫిక్స్ చేయాలి కదా. అప్పుడు అక్కడ ఒక అమ్మాయికి ప్రాబ్లం, నేను ఇక్కడ సెటిల్ అయ్యి పిల్లలు పుట్టాలి, జనాభాను పెంచాలి అనే కాన్సెప్ట్ కదా. ఈమెకు పిల్లలు పుట్టే టాలెంట్ లేదు, అంచేత బంకర్ బయట ఉండాలని చెప్పేసి అంటారు. ఇలా ఎవరికి వాళ్ళు ఫిక్స్ అయ్యాక బయట ఉండే వాళ్ళ కోసం ఒక జీప్ ఉంది, వీలుంటే అందులో ఎస్కేప్ అవ్వచ్చు అని చెప్పేసి అంటారు. అనగానే పరుగుని జీప్ ఎక్కేశారు. బయటికి పెద్ద పెద్ద పెను తుఫాన్లు గాళ్ళు వస్తుంటే దానికి తోడు ఆటమిక్ బాంబులు పేలుతుంటే దానివల్ల వాళ్ళ వల్ల సర్వైవల్ చేయలేకపోతారు, మొత్తం చనిపోతారు బయట ఉన్న వాళ్ళు. ఇప్పుడు మిగిలిన వాళ్ళంతా కూడా బంకర్ లోపల సేఫ్ జోన్లో ఉన్నారు. ఆ నైటు హీరోయిన్ నిద్ర పట్టక బయటకు వచ్చి చూస్తే హీరో ఇంకో అబ్బాయితో మ్యాన్స్లో ఉంటాడు. ఎందుకంటే వాడి క్యారెక్టరు అలా వచ్చింది కదా గే అని చెప్పేసి. ఇలా మిగిలిన వాళ్ళు 9 మంది కూడా కపుల్స్గా కలిసి జనాభాను పెంచాలి అని చెప్పేసి ఉంటారు. ఆ ప్రొఫెసర్తో హీరోయిన్ జోడీగా వెళ్ళాల్సిన సిచ్యువేషన్ అన్నమాట అది. అంటే ఆ ప్రొఫెసరు హీరోయిన్ కలిసి ఉండాల్సినటువంటి సిచ్యువేషన్ అనమాట. ఇష్టం లేకపోయినా గేమ్లో తప్పదని చెప్పేసి కలుస్తారు. కొన్నాళ్ళు గడుస్తుంది. ఆ ప్రొఫెసరు ఒక మీటింగ్ పెడతారనమాట. రిజల్ట్ లేదు, ఎవరికి సంతానం కలగలేదు, అంచేత జంటలు మారాలి అంటాడు. అందులో ఒక అమ్మాయి మాత్రం కుదరదు సార్ అని చెప్పేసి ఖచ్చితంగా చెప్తుంది. ఇప్పుడు మిగిలిన వాళ్ళు కూడా వంత పాడడంతో ఆ అమ్మాయిని తప్ప మిగిలిన వాళ్ళని ఆ ప్రొఫెసరు తుపాకీతో బెదిరించి ఒక రూమ్లో పెట్టి లాక్ చేస్తాడు. సోలోగా ఉన్నటువంటి అమ్మాయితో ప్రొఫెసరు, ఏంటి ఎగస్ట్రాల్ చేస్తున్నావు, ఈసారి నేనే నీకు జోడి, నువ్వు నేను కలిసి పార్ట్నర్స్గా ఉండాలి అని చెప్పి
ఫోర్స్ చేస్తాడు. ఇదంతా హీరో గారు చాటుని చూస్తూ ఆవేశం పట్టలేక వెళ్ళి ఆ ప్రొఫెసర్ని అటాక్ చేస్తాడు. ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారనమాట. ఇప్పుడు ఆ ప్రొఫెసర్ గన్తో హీరోని షూట్ చేద్దాం అనుకుంటుంటే హీరో ఒక పెన్సిల్తో వాడి తల మీద గట్టిగా పొడుస్తాడు. ప్రొఫెసరు అంతే ఫినిష్ అయిపోయాడు. చనిపోతూ మెయిన్ డోర్ దగ్గరికి వెళ్ళి ఆ పాస్కోడ్తో డోర్ ఓపెన్ చేస్తాడు. బయట నుంచి నిప్పు సెగలు, బాంబు పేలులు, మంటలు లోపలికి ఒకేసారి రావడంతో అందరూ కూడా స్పాట్లో చనిపోతారు. ఇప్పుడు నెక్స్ట్ రియల్ టైంలో ఆ క్లాస్ రూమ్లో ఓపెన్ చేస్తే ప్రొఫెసరు అందరితో ఈసారి కూడా అందరూ ఓడిపోయారు, ఒప్పుకుంటారా లేదా అంటాడు. హీరో ఒక డౌట్తో అడుగుతాడనమాట ప్రొఫెసర్తో. అందరికీ నార్మల్గా చీటీ ఇస్తున్న వాళ్ళు నాకు హీరోయిన్కి మాత్రం ఇచ్చినప్పుడు ఎందుకు ఆగి దగ్గి గ్యాప్ తీసుకొని ఇస్తున్నారు అంటే దగ్గు వచ్చింది దగ్గను అంతే తప్ప ఆగటం గ్యాప్ తీసుకోవడం లేదయ్యా అని చెప్పేసి ఆ ప్రొఫెసర్ నసుకుతూ అంటాడు. వాడు అబద్ధం చెప్తున్నాడని అర్థం అవుతుంటుంది మనకు కూడా. ఇప్పుడు హీరో ఆ డౌట్తో వెళ్ళి ఆ బాక్స్ తీసుకొచ్చి చెక్ చేస్తాడు. ఆ చెక్ చేస్తే దాంట్లో లోపల ఆ సైడ్లో ఉన్న చిన్న సెపరేట్గా ఇంకో చీటీ ఉందన్నమాట. అంటే హీరోయిన్కి మాత్రం స్పెషల్గా అందులో నుంచి ప్రిపేర్ చేసిన చీటీ మాత్రం ఇస్తున్నాడని తెలుస్తుంది. ఎందుకు సార్ హీరోయిన్కి ఫేవర్గా చేస్తున్నారు అని చెప్పేసి నిలదీస్తాడు. అంటే హీరోయిన్ ఇక్కడ మీ అందరికంటే టాపరు, తెలివైంది, అందుకే సేఫ్ జోన్లో పెట్టాలని అలా చేశాను అంటాడు. సరే నేను ఈ గేమ్లో మోసం చేస్తున్నాను అనుకుంటున్నారు కదా, ఒక కొత్త గేమ్ ఆడదాం, మీరు చెప్పినట్టే మీరు ఎలా అంటే అలాగా నేను ఆడతాను అని చెప్పేసి ఆ ప్రొఫెసరు అంటాడు. అందుకు హీరో కొత్త గేమ్ రూల్స్ని చెప్తాడు. ఈసారి గేము ఒక ఐలాండ్లో జరగాలి సార్. 20 మందిలో 10 మంది బంకర్లో ఉండాలి, 10 మంది బంకర్ బయట ఉంటారు కదా. కానీ మీరు చెప్పినట్టుగా ఆ బాంబ్స్ అన్ని అలా ఎప్పటికప్పుడు రోజు పేలుతూ ఉండకూడదు. సంవత్సరానికి ఒక్కసారే బాంబు పేలాలి, దాన్ని బయట ఉన్న 10 మంది కాపాడుకోవాలి దాని నుంచి అంటాడు. ఓకే అని చెప్పేసి గేమ్ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు నెక్స్ట్ ఓపెన్ చేస్తే ఇప్పుడు ఆ కళల ప్రపంచం ఆ ఐలాండ్లోకి అందరూ వస్తారు. ఆ ప్రొఫెసర్ అందరికంటే ముందు వెళ్ళిపోయి బంకర్ని కనిపెట్టి ముందుగా లోపలికి వెళ్ళి గన్ తీసుకొని తన దగ్గర పెట్టుకొని ఇంకో పెద్ద గన్ను తీసుకొని ఎవరికీ తెలియకుండా దాచిపెడతాడు. ఇప్పుడు నెక్స్ట్ బయట ఓపెన్ చేస్తే ప్రొఫెసర్ ఒంటరిగా దగ్గర ఉండడం చూసి హీరోయిన్ నెమ్మదిగా వచ్చి మాటలు కలుపుతుంది, రొమాంటిక్గా క్లోజ్ అవుతుంది, కౌగులించుకుంటుంది. ఇప్పుడు మిగిలిన వాళ్ళతో కూడా హీరోయిన్ ఏదో మాట్లాడుతుంటుంది, కలుపుతుంటుంది. ఇప్పుడు ఎవరు బయట ఉండాలి, ఎవరు లోపల ఉండాలని చెప్పేసి ఒక సిచ్యువేషన్ వస్తుంది. అందరూ డిసైడ్ అయ్యే టైం వచ్చింది. ఇప్పుడు హీరోయిన్ అందరితో అంటుంది ఏమనంటే, ఈసారి ఎవరికి వారే స్వయంగా నిర్ణయం తీసుకొని ఎక్కడ ఉండాలంటే అక్కడ ఉండే స్వేచ్ఛ ఇద్దాం, నేనైతే బంకర బయట ఉండాలనుకుంటున్నాను అని చెప్పేసి తన ఉద్దేశం కరెక్ట్గా చెప్తుంది అనమాట. దానికి ప్రొఫెసర్ ఒప్పుకోడు. నేను ఇక్కడ ఏం చెప్తే అది మీరు చెయ్యాలి, అలా మీరు ఒప్పుకోకపోతే బంకర్ పాస్కోడ్ నేను మీకు చెప్పను, అందరూ చనిపోతారు అని చెప్పేసి బెదిరిస్తాడు. ఇప్పుడు ఇక్కడ చిన్న ట్విస్ట్ ఓపెన్ చేస్తారు. స్టూడెంట్స్ 10 మంది పరుగున వెళ్ళి బంకర్ లోపలికి వెళ్ళి పాస్కోడ్తో ఈజీగా డోర్ ఓపెన్ చేస్తారు. షాక్ అయిపోతారు ప్రొఫెసరు, వీళ్ళకి పాస్కోడ్ ఎలా తెలిసిందా అని చెప్పేసి. నెక్స్ట్ హీరోయిన్ చేతిలో ఉన్నటువంటి ప్రొఫెసర్ యొక్క గన్ ఉంది, బుల్లెట్స్ కూడా ఉన్నాయి. ఎలా అంటే ముందు సీన్లో ఆ ప్రొఫెసర్తో ప్రేమగా మాట్లాడి హగ్ చేస్తుంది కదా హీరోయిన్, అప్పుడు ఆ గన్ను తీసుకొని దాంట్లో ఉన్న బుల్లెట్స్ అని తీసి ఒకే ఒక బుల్లెట్ మాత్రం అందులో పెంచింది అనమాట. పాస్కోడ్ ఎలా తీసిందంటే లాస్ట్ టైం పాస్కోడ్ నొక్కేటప్పుడు చార్టింగ్ చూశారు, అదే ఇప్పుడు అప్లై చేశారు అనమాట. ఆ పెద్ద గన్ని ప్రొఫెసర్ దాచేటప్పుడు హీరో చూస్తాడు. ఇప్పుడు దాన్ని తీసేసుకొని ఈ ఎక్కువ పెడతారు అనమాట. ప్రొఫెసర్కి ఏం చేస్తాడు, అన్ని వైపుల నుంచి ప్రొఫెసర్ ఇరుక్కుపోయాడు అనమాట. ఇప్పుడు మేము చెప్పింది మీరు చెయ్యాలి, బంకర్ లోపల మీకు ఎంట్రీ లేదు, బయట ఎక్కడో ఎలానో తిరగండి, లేదంటే ఉన్న ఒక్క బుల్లెట్తో సూసైడ్ చేసుకొని చావండి అని చెప్పేసి రివర్స్లో ఆ స్టూడెంట్స్ ఆ ప్రొఫెసర్కి చెప్తారు. మేము మాకు నచ్చినట్టుగా గేమ్ ఆడుతాం అనేసరికి ప్రొఫెసర్ ఏం చేయలేక వెనక్కి ఎక్కడికో వెళ్ళిపోతుంటాడు. హీరోయిన్ బంకర్ బయట ఉందామనుకున్నది కదా, హీరో బంకర్ లోపల ఉందామనుకుంటాడు. మీరు మమ్మల్ని చివరిలో మోసం చేయరు కదా అని చెప్పేసి ఇప్పుడు ఆ హీరోయిన్ కూడా బంకర్ లోపల తోసేస్తారు. బయటికి బోర్డుతో తలాలతో వెళ్ళిపోతారు ఒక గ్రూపు. హీరోయిన్ హీరో బంకర్ లోపల ఉంటారు. ఇప్పుడు ఆ బంకర్ బయటకు వచ్చిన వాళ్ళు ఒక బోట్ తీసుకొని ఎక్కడికో వెళ్ళిపోతుంటారు ఆ సముద్రంలో. ఇప్పుడు బంకర్ లోపల ఉన్న వాళ్ళు ఎవరి టాలెంట్ వాళ్ళు మిగిలిన వాళ్ళ ముందు చూపించుకుంటుంటారు. హీరో చేతిలో హీరోయిన్ టైం దొరికినప్పుడల్లా పట్టుకొని వదలకుండా ప్రేమ చూపిస్తుంటాడు, రొమాంటిక్గా తిరుగుతుంటారు. ఇలా 1 సంవత్సరం తర్వాత బంకర్ డోర్ ఓపెన్ అయింది, అందరూ బయటకు వచ్చేస్తారు. వీళ్ళ ముందే జస్ట్ ఇలాగా అక్కడే ఆటమిక్ బాంబు పేలుతుంది. వీళ్ళకి ఏమీ కాదనమాట. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఓపెన్ చేస్తారు. ఒక బుల్లెట్ గన్ను పెట్టుకుని ఆ ప్రొఫెసరు ఆ గడ్డాలు మీసాలు పిచ్చోల్లాగా ఇంకా చావకుండా వీళ్ళ కోసం
ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంకా ఎందుకు అలా బతుకున్నాడు అంటే బాంబు పేలలేదు, అంతేకాదు కొండ గుహలోకి వెళ్ళి అక్కడ దొరికినవి తాగి తిని బతికాడు ఈ ప్రొఫెసర్ అన్నమాట. హీరోని ఆవేశంగా ఆ బుల్లెట్తో చంపుతానని ఏం చేస్తాడు ఆ ప్రొఫెసరు, హీరో కోసం హీరోయిన్తో పాటు మిగిలిన స్టూడెంట్స్ అందరూ కూడా ఫైట్ ఇస్తారన్నమాట, సపోర్ట్ ఇస్తారన్నమాట. నువ్వు చంపేది ఏంటి అని చెప్పేసి బాంబు పేలిస్తే అందరం పోతామని చెప్పేసి బాంబుని పేలిస్తారు, అందరూ చనిపోతారన్నమాట. నెక్స్ట్ ప్రెసెంట్ లోకి వచ్చాక ప్రొఫెసర్ అంటాడు ఈ గేమ్ లో కూడా మీరు ఓడిపోయారని చెప్తాడు. అందుకు ఒక స్టూడెంట్ లేచి సార్ ఇంకా లోపల ఉన్న వాళ్ళు మాత్రం చనిపోయారు, బయట ఉన్న మేము చావలేదు అంటాడు. బోట్ లోకి వెళ్ళారు కదా వాళ్ళ స్టోరీ చెప్తారన్నమాట. చిన్న ఫ్లాష్ బ్యాక్ చెప్తారన్నమాట. వీళ్ళు ఒక పక్కన మరొక ఐలాండ్ కనిపెట్టి అక్కడ వీళ్ళు దొరికిన వస్తువులతో జీవిస్తుంటారు. ఒకడు ఒక బోట్లో ఆ చేపలను పడతానని వెళ్ళి సముద్రంలో మాయమైపోయి చనిపోతాడు, ఇంకొకడు ఆ బోండాలు నెత్తి మీద పడిపోయి చనిపోతాడు. ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఒకడే ఉన్నాడు ఈ ప్లే బాయ్ గాడు. మిగిలిన 6 అమ్మాయిలకి వేరువేరుగా గుడిసెలు కట్టి ఒక్కొక్కరితో ఒక్కో రోజు సంసారం చేసి రొమాన్స్ చేసి పిల్లల్ని కానీ సమాజాన్ని సృష్టించాలని చెప్పేసి ఫినిష్ చేస్తాడు. ఇదివన్నీ ప్రొఫెసర్ సూపర్ మీరే గెలిచారు అయితే అని చెప్పేసి అందరికీ పాస్ మార్కులు వేసి పంపించేస్తారు ప్రొఫెసరు. అందరూ వెళ్ళిపోయాక హీరోయిన్ మాత్రం ప్రొఫెసర్తో మాట్లాడుతూ ఉంటుంది. వీళ్ళిద్దరికీ చిన్న ఒక కుట్టి లవ్ స్టోరీ ఉందనమాట. అంటే ప్రొఫెసర్ హీరోయిన్ ప్రేమించాడు, హీరోయిన్ కూడా గురువు గారిని ఇంకాస్త ముందుకు వెళ్ళి ప్రేమించింది. ఒక స్టేజ్కి వచ్చేసరికి ఇది తప్పు, ఇది సెట్ అవ్వదు అని చెప్పేసి ప్రొఫెసర్కి బ్రేకప్ చెప్పి హీరోయిన్ లవ్ చేస్తుంది హీరోయిన్. ఇప్పుడు ఆ ప్రొఫెసర్తో హీరోయిన్ అంటుంది సార్ నాకు తెలుసు సార్ మీరు ఇంకా నన్ను మర్చిపోలేకపోతున్నారని, ఇంకా ప్రేమిస్తున్నారని, అందుకే గేమ్లో నాకు మీరు సపోర్ట్ చేశారు, నా కోసమే అలా చేశారు, ఇవన్నీ నాకు అర్థమవుతున్నాయి. కానీ మన కలయికను ఈ సొసైటీ యాక్సెప్ట్ చేయదు, మర్చిపోండి అని చెప్పేసి చివరిగా ఒక సెండ్ ఆఫ్ ముద్దిచ్చి వెళ్ళిపోతుంది. ఆ ప్రొఫెసరు చాలా డీలా పడిపోయి ఇంటికి వెళ్ళి హీరోయిన్ లేకుండా నేను బతకలేనని చెప్పేసి రివాల్వర్ తీసి కాల్చుకొని చనిపోతాడు. ఆ చనిపోయిన తర్వాత ఆ కళల ప్రపంచంలో ఇమాజినరీ వరల్డ్లో హీరోయిన్తో పాటు ఉన్నట్టుగా ఇమాజిన్ చేసుకొని బతుకుతూ ఉంటాడు. ఇది ఈ సినిమా అనమాట. ఈ సినిమాని ఎలా కన్క్లూడ్ చేయాలో నాకు తెలియడం లేదు. కాన్సెప్ట్లో గేమ్ ఏదైతే ఉందో దాన్ని రియల్గా ఒక సర్వైవల్ థీమ్తో కనుక చెప్పుంటే కనుక ఎక్కడో ఉండేది అనిపిస్తుంది నాకు. సో మీరు ఈ ఉన్నారు కదా మొత్తం అంతా, మీ ఒపీనియన్ నాకు చెప్పండి ఎలా ఉందో ఏంటనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.